మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడ, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో దేవాతని నీ వాక్యము కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రోజు దేవుని వాక్యము లూకాసు వార్త 21 అధ్యాయము 15వ వచనము. లూకాసు వార్త 21 అధ్యాయము 15వ వచనము. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఇక్కడ మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించేదను. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే దేవుడు మనకి జ్ఞానమును ఇస్తానంటా ఉన్నాడు. ఈరోజు జ్ఞానము లేక అనేక మంది చెడిపోతున్నటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అనేక మంది జ్ఞానము లేక వారికి ఉన్నటువంటి సమస్తాన్ని పోగొట్టుకుంటున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, జ్ఞానము నేను మీకు అనుగ్రహింతును. ఎలాంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అంటే చాలా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, ఎవరు కాదనలేనటువంటి జ్ఞానాన్ని, ఎవరు ఎదురాడలేనటువంటి జ్ఞానాన్ని ఆయన మనకి ఇస్తానంటున్నాడు. అయితే దాన్ని సంపాదించాలి అంటే మనం ఏమి చేయాలి అని ఆలోచన చేసినట్లయితే దేవునికి సమీపముగా ఉంటూ దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనము ఉండాలి. ఈ లోకంలో జ్ఞానము చాలా విలువైనది. ప్రతి ఒక్కరికి జ్ఞానము అవసరము. కాబట్టి ఈ మంచి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అంటే మనము చేయవలసింది దేవునికి సమీపముగా ఉండటము, దేవుని వాక్యాన్ని మనము ధ్యానించువారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము అలాంటి వాక్య ధ్యానాన్ని, ఆయనతో సహవాసాన్ని మనము కలిగి ఉంటామో మనకి దేవుడు మంచి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఎంత మంచి జ్ఞానము అంటే ఎవ్వరు కూడా కాదనటానికి వీలు లేనటువంటిది. ఎవ్వరు కూడా నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఎవ్వరు కూడా నీకు పోరాడలేనటువంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి అంటే, దేవుని జ్ఞానం అంటే ఎవరు కాదనటానికి వీలు లేనటువంటి జ్ఞానము, ఎవరు ఎదురాడటానికి వీలు లేనటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో ఆయనను మనము అడుగువారిగా ఉండాలి. ఆయన అడుగువానికి ఆయన ఇచ్చువానిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనము జ్ఞానము కొరకు దేవుని సన్నిధిని మనం సమీపించినప్పుడు ఆయన జ్ఞానముతో మనల్ని నింపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఈ ఈ మాటలు మనము అనుసరించినట్లయితే మనము జ్ఞానము కలిగిన వారిగా ఉంటాము. అంత మాత్రమే కాదు, అది అది ఈ లోక జ్ఞానము కాదు, అది పరసంబంధమైనటువంటి జ్ఞానము, పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము, నిగూఢమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞానము కలిగిన వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ యొక్క భూమి ఆకాశములను ఆయన మాట చేత కలుగజేశాడు. ఎప్పటికీ శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధనలు చేస్తానే ఉన్నారు ఏళ్ళు తరబడి. ఆయన జ్ఞానము ఎంత గొప్పది, ఆయన జ్ఞానము ఎంత మహోన్నతమైనది. కాబట్టి అట్టి జ్ఞానమును మనము పొందుకోవాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము జ్ఞానము కలిగి నివసించుట, జ్ఞానము కలిగి ఉండుట ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు నీవు చేస్తున్నటువంటి పనిలో నీకు జ్ఞానము కావాలా? నువ్వు చేస్తున్నటువంటి వృత్తిలో నీకు జ్ఞానము కావాలా? నీవు అభివృద్ధి చెందటానికి జ్ఞానము కావాలా? నీకే విషయంలో జ్ఞానము కావలసి వచ్చినా దేవుని సన్నిధికి మనం వచ్చినట్లయితే ఆయన సమస్త జ్ఞానమును మనకు అనుగ్రహిస్తాడు. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి కావలసినటువంటి జ్ఞానమును సమయమును బట్టి ఆయనే మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానము పొందుకుని వారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.